కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ ఘర్షకృతి మినీ సిరిసిల్లగా ఘర్షకృతి గ్రామానికి పేరుంది. 6,500 మంది జనాభాలో 5,300 మంది ఓటర్లున్నారు. 60% పైగా ఉన్న చేనేత కార్మికులు ఎవరి వైపు నిలవనున్నారు? ఘర్షకృతి ప్రజల మనసులో ఏముంది? సమస్యలు సవాళ్లకు చెక్ పెట్టేదెవరు? సర్పంచ్ ఎన్నికల సమరంలో సామాన్యుడి తీర్పు ఎలా ఉండబోతుంది? గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత సర్పంచ్ ఎన్నికల కోలాహలం గ్రామ పంచాయతీలో నెలకొన్నది. మినీ సిరిసిల్లగా పేరొందినటువంటి ఘర్షకుర్తి గ్రామం లోపల ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి? గత 10 ఏళ్ల లోపల ఇక్కడ సమస్యలు ఒక కొలికి వచ్చాయా? నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రామాల లోపల ఏం సమస్యలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనము మినీ సిరిసిల్లగా పేరొందినటువంటి ఘర్షకుర్తి గ్రామం లోపల ఉన్నాం. ఘర్షకుర్తి గ్రామం లోపల చాలా మటుకు కూడా ఇటు చేనేత కార్మికులే ఉంటూ ఉంటారు. చేనేత కార్మికుల సమస్యలు నిజంగా ఈ 10 ఏళ్ల లోపల తీరాయా? ఈ గ్రామం లోపల ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కోలాహలం ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే నామినేషన్లు కూడా పూర్తయినాయి. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. సర్పంచ్ 10 ఏళ్ళు, ఇప్పుడు దాదాపుగా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఎట్లుంది మీ ఊళ్ళో పరిస్థితి? చాలా బాగుంది పరిస్థితి. ఇంతకుముందు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆయన కూడా చాలా మంచిగా ఉండే అభివృద్ధి చేసిండ్రు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఘర్షకుర్తి గ్రామం లోపల చేనేత కార్మికులు ఉంటారు. చేనేత సమస్యలు అన్నీ ఉన్నాయా? 90% చేనేత కార్మికులు ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇంకేం కోరుకుంటారు? అంటే ఇప్పుడు వచ్చే 5 ఏళ్ల లోపల మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు కొత్తగా సర్పంచ్ అవుతారు, కొత్త ప్రభుత్వము, ఏం కోరుకుంటారు? మళ్ళీ ఏం కోరుకునేది ఏమున్నది? అభివృద్ధి గురించే కోరుకుంటారు. అభివృద్ధి కావాలి, ఘర్షకుర్తి గ్రామం అభివృద్ధి కావాలి. కొన్ని చిన్న సమస్యలు తీరినాయి. పెద్ద పెద్ద సమస్యలు ఇవాళ డ్రైనేజ్ తీసుకుంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో కానీ కొంత డ్రైనేజీ వ్యవస్థ అయితే చాలా అధ్వానంగా ఉంది. దాన్ని పూర్తిగా చివరి దాకా తీసుకపోతే కొంత భారీ బడ్జెట్ పెట్టినట్టుంటే డ్రైనేజీ తీసుకుపోయి ఊరవతల దాన్ని అడ్జస్ట్ చేసినట్టుంటే తక్షణం ఇక్కడ చేనేత కుటుంబాలు బాగా ఉంటాయి కాబట్టి దీనికి సమస్యను పరిష్కరించి జల్దీ 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనేటువంటివి ఒక డిమాండ్ అయితే ఉంది. అట్లే ఇంకా ఇప్పుడు చేనేత సమస్యలకు సంబంధించి చేనేత కార్మికులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి మా ముఖ్యమంత్రి గారి రివ్యూలో మరి ఈ ఘర్షకుర్తి గురించి చెప్పడం, అది మరి ఈ ఘర్షకుర్తి అంటే ఒక సిరిసిల్ల తర్వాత రాష్ట్రంలో చేనేత గురించే ఎక్కువగా చెప్పడం మనం విన్నాం. అది ఇంకా ఏమంటున్నామంటే ఇక్కడ పూర్తిగా కార్మికులకు మేము ఇప్పటివరకు అంటే 2 నెలలో 3 నెలలో కాకుండా పూర్తిగా సంవత్సరాంతము మరి పని కల్పించినట్టుంటే మాకు మంచిగా ఉంటుంది అనేటువంటిది ఇంకా ఉంది. మరి అలాగే ఇప్పుడు వివిధ సమస్యలు అంటే మనకి ఇక్కడ ఐకేపీ మన కేడీసీసీ అది కూడా మనకు ఇంతకుముందు ఉండే మరి మా రైతాంగం చాలా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏది యూరియా కావచ్చు, లేకపోతే డిఏపి కావచ్చు, లేకపోతే ఇంకా వీటి కోసం మరి కురికియాలకు పోయి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ తీసుకుపోయి కురికియాల్లో ఏర్పాటు చేయడం ద్వారా దాని ద్వారా కూడా మా రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. దాన్ని తక్షణమే పరిష్కరించాలి. ఇప్పుడు దవాఖానాన్ని పెట్టి అందులో గోళీ ఇయ్యరు, సూది ఇయ్యరు, మంది ఇయ్యరు, ఏది లేదు. ఉన్నది పేరుకు దవాఖానా కానీ ఆ మందు లేదు, సూది లేదు. పెయిన్ వాళ్ళకు కనీసం టీటీ ఇంజక్షన్ ఇవన్నీ ఇయ్యరు. అవి అసలు ప్రాబ్లం. ఈ ఊరే మంచిగా లేదు. మీరు చెప్పండి. అంటే సమస్యలు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి, సమస్యలు ఎట్లా ఉన్నాయి? గత సర్పంచ్ అని ఇప్పుడు సర్పంచ్ వస్తున్నాయి, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేము ఇప్పుడైతే మన చేనేత పని అయితే వీళ్ళకైతే అందరికైతే పని కల్పించాలని కోరుకుంటున్నాము. తర్వాత మెయిన్గా మా ఇంతకుముందు మాట్లాడినట్టు అన్నగారు మాట్లాడినట్టు డ్రైనేజీ సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఇంకా కొంచెం వరకు ఏంటంటే నల్లలు అంటే నీటి ప్రాబ్లం, నీటి కొరత కూడా కొన్ని వాడకాల్లో ఉన్నది, కొన్ని వార్డులో ఉన్నది. అటువంటి వార్డులలో కూడా నీటి కొరతను తీర్చగలరని అటువంటి అభ్యర్థినే మేము ఎన్నుకుంటామని అనుకుంటున్నాం. ఏది సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? మొత్తం తీరినాయా?
సమస్యలు అంటే మొత్తం తీరినాయి అని ఏం లేదు, సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు సరిగా లేవు. సీసీ రోడ్లు కావాల్సిందే, ప్రతి సంధిలో సీసీ రోడ్డు కావాలి. అలాగే మన డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేదు, అది క్లియర్ చేయట్లేదు. సఫాయి వాళ్ళు కూడా కావాల్సినంత మెంబర్స్ లేరు, తీసుకుంటలేదు గవర్నమెంట్ కూడా, గ్రామ పంచాయతీ. వాళ్ళు కార్యదర్శిని కానీ ఆ సర్పంచ్ని వాళ్ళని అడిగితే సఫాయిలు సరిపోతలేరు, ఇటు పేరు అటు పేరు అంటున్నారు. ప్లస్ ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్ కూడా సరిగా పెట్టే పరిస్థితి లేదు, ఇప్పుడు పెడతలేరు. అంటే సర్పంచ్ లేడు కదా ఊళ్ళే, ఇప్పుడు ఏడాది అయిపోయింది, అట్టిగానే ఖాళీ ఉన్నది కాబట్టి పెడతలేరు. ఇప్పుడు కొత్త సర్పంచ్ వస్తుండు, కొత్త ప్రభుత్వం గోలు తీరింది, ఏమున్నాయి ప్రధానంగా మేజర్ సమస్యలు ఏమున్నాయి మీ ఊళ్ళో? మేజర్ సమస్యలు అంటే మన రోడ్లు, సీసీ రోడ్లు పోయాలి. ఇక ఇవి మనకు హాస్పిటల్లో ఇప్పుడు ఒక హెల్త్ హాస్పిటల్ ఉన్నది ఇక్కడ ఒకటి, దాంట్లో ఒక ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ వేరే ఏం లేదు అందులో, అవి పరంగా కూడా చూసుకోవాలి. ఎట్లున్నాయి సమస్యలు, ఎట్లున్నాయి? ఇక ఉన్నది కనిపిస్తూనే ఉండే అందరికి అట్లే. అంటే రోడ్లు సౌలతులు మీకు ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. 2 ఏళ్ళ సంది సర్పంచ్ లేపా, ఇప్పుడు ఎవరిని అడుగుతావు? అందుకే కదా ఇప్పుడు ఇక పెట్టిరు కాబట్టి అడగచ్చు. అంటే ఎట్లా ఇప్పుడు డ్రైనేజ్ సమస్య కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, 10 ఏళ్ళలో తీరినాయా, ఇంకేమైనా ఉన్నాయా మీకు? ఉండే ఇవాళ దాకా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇట్లా ఈ బూత్కూరు నుంచి వచ్చే తొవ్వ ఒకటి, దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. కానీ బూత్కూరు నుంచి ఇక్కడ దాకా గర్సుకు దాకా అది ఏం మంచిగా లేదు తోవ. అది ఒక్కటి మాత్రం ఈ పందులతోటి ఆశపడతలేదు. నడమ గుద్దుకున్నాడు సచ్చుడు బండ్లో అయినా, ఆ పందులకు ఎవరికి అధికారం మాట్లాడతాయి. అది ఒకటి మాత్రం బాగుంది ఇబ్బంది. సర్పంచ్ లేడు కాబట్టి ఊళ్ళో వాటర్ ప్లాంట్ దాదాపు ఖరాబ్ అయి సంవత్సరం అవుతుంది. ఊళ్ళో వాటర్ తాగేందుకు పోయి గర్చగుర్తికి లేకపోతే నాగమల్లి అటు ఇటు పోయి తీసుకొచ్చుకుంటారు జనం. సెక్రటరీ మేడంని అడిగితే బడ్జెట్ లేదు, ఏం చేయమంటున్నావు అని అంటారు. దాదాపు సంవత్సరం నుంచి నీళ్ళ ప్లాంట్ బందే ఉన్నది ఆచంపల్లిలో. కార్మికులకు ఉపాధి మరియు విలేజ్ వ్యవసాయ కార్మికులకు వాటర్ సదుపాయం, ఒక నారాయణపూర్ చెరువు కాలువ నుండి మొన్ననే 23 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన తర్వాత మా యొక్క కుడికాలువ ద్వారా వాటరు అనేది ఆ కుడికాలువ పనులు పూర్తి చేస్తే మా యొక్క గర్షకుర్తి చెర్లు నిండుతాయి. చేనేత కార్మికులు అంటే సమస్యలు తీరినాయా? చేనేత సమస్యలు తీరినాయి. మొన్నడుస్తుంది వర్క్ 2-3 నెలల ఉంది వర్క్ స్టార్ట్ అయింది. దీన్ని ఏడాది పొడుగుతున్న కంటిన్యూ చేయాలి అనేది మన యొక్క కోరిక. అదేవిధంగా ఇప్పుడు కాబోయే లీడర్ ఎవరైతే ఉన్నాడో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి పనులు తీసుకురావాలని కోరుచున్నాను. ఊరు లోపల ఒకటి పెద్ద ప్రాబ్లం ఒకటి అంటే పందులు సార్. అవి ఆ పందులను ఎవరు పట్టించుకోవడం లేదు. చేనులకు అది చేనులు బాగా నష్టం చేస్తున్నారు పందులు. ఆ పందులు ఒకటి కంటిన్యూగా దాన్ని నివారించాలని కోరుకుంటున్నాను. అంటే పందులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పందుల సమస్య తీరితేనే మీరు ఓటేస్తారని చెప్తారా మరి? చెప్తాం అదా, పందుల సమస్య తీరాలా మాకు. అది మేము పెట్టిన చేనులన్నీ ఒకటి మా చేతికి వచ్చే టైంకి పంట చేతికి వచ్చే టైంకి అది ఖరాబ్ చేస్తున్నాయి. అదొకటి నెరవేర్చాలి మాకు. అది ఇది అంటే ఊళ్ళో గ్రామం లోపల కోతుల సమస్యతో పాటుగా పందుల సమస్య కూడా ఉన్నది. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా అంటే ఏం చెప్తుర్రు, ఏం కోరుకుంటున్నారు? ఇంకా వాళ్ళు అంటారు మాకు వేయింది ఓటు మమ్మల్ని గెలిపిన అంటారు, కానీ మా సమస్యలు ఎక్కడ అక్కడే ఉన్నాయి. మోర్లు అయితే దారుణంగా ఉన్నాయి, దోమలు అయితే ఇక విచ్చపడతలేదు. ఆడవాళ్ళ నష్టానికి ఇబ్బంది అవుతుంది. ఏది ఇంట్లో కూడానికి వర్షం కుడితే నీళ్ళు అన్నీ అక్కడ అయిపోతున్నాయి. డ్రైనేజీలతో బాగా ఇబ్బందికరంగా ఉంది, దాంతో బాగా దోమలు తయారవుతున్నాయి, బాగా ఇబ్బందికరంగా ఉంది. గర్షకుర్తి సమస్యలు అన్నీ కంటిగా బాధలే ఉన్నాయి సార్. అది చేస్తామంటారు, ఇది చేస్తామంటారు, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మేము అన్నిటికీ పాటు పడతామంటారు. మంచి నాయకుడు కావాలి, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఇప్పుడు మేము సారు మండలం గురించి 48 రోజులు దీక్ష చేసినాం. బొడిగ చేపక్క మేడం ఇస్తా అన్నది, మా శుంకరవి సారు ఇస్తాం మండలం వచ్చారన్నారు. సార్ ఇప్పుడు మేడిపల్లి సత్యం సార్సుగా తెస్తాం ఇస్తాం అని అన్నారు. మళ్ళీ ఒకటి కోతుల బాధ సార్ బాగుంది, డ్రైనేజీ బాధలు ఉన్నాయి, మళ్ళీ పందుల బాధలు బాధనే ఉన్నాయి సార్. బాగా ఇబ్బందులు ఉన్నాయి.
మనము మంచి క్యాండిడేట్ను చూసి ఎన్నుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య. తర్వాత ఇటు అన్ని స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గ్రామాల లోపల ప్రధానంగా కోతుల సమస్య. ఎందుకంటే గ్రామాల లోపల ఇప్పటికే కోతులు చాలా వరకు పెరిగిపోయినటువంటిది. ఎక్కడికి పోయినా కానీ ఆ కోతుల సమస్యనే గ్రామస్తులు ఎక్కువ చెప్తున్నారు. కోతులను పారదోలితేనే మేము ఓటేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి గర్షకుర్తిలో ఉన్నది.